మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎక్సలెంట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఈ వీడియోని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్స్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే బ్లాక్ హెడ్స్. బ్లాక్ హెడ్స్ని మాయం చేసే ఇమ్మీడియట్ రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్స్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలామంది ఈ బ్లాక్ హెడ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. మొటిమల్ని ఏదో విధంగా కన్సీల్ చేయొచ్చు, కానీ బ్లాక్ హెడ్స్ని కన్సీల్ చేయడం చాలా కష్టం. అంటే నల్లగా కొట్టొచ్చినట్టుగా ఈ బ్లాక్ హెడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి ఏమిటి, ఎందుకు వస్తాయి, ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన సూచనలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. మెయిన్గా దీనికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్, కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇవి తెలుసుకోవాలి. సాధారణంగా ఇవి ఎక్కడ వస్తాయి అంటే ముక్కు, నుదురు, చుబుకం ఇక్కడ వస్తాయి. చూడండి, మొహంలో ఇవే కొట్టొచ్చినట్టు కనిపించే భాగాలు. అన్ఫార్చునేట్గా ఇక్కడే ఇవి ఎక్కువ వస్తాయి. దీంతో సఫరర్స్ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ముందు మొటిమలు తయారై బ్లాక్ హెడ్స్ కింద రూపాంతరం చెందుతాయి. అంటే వీటిపైన బ్యాక్టీరియా లాంటివి చర్య జరిపి బ్లాక్ హెడ్స్ కింద మారుస్తాయి. దీంతో ఇవి స్పెసిఫిక్గా కనిపిస్తూ ఉంటాయి. వీటితోటి ఆ ముఖం అనేది చాలా డల్గా, లైఫ్లెస్గా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఇంట్లో దొరికేటటువంటి పదార్థాలతో ఈ బ్లాక్ హెడ్స్ని చాలా ఎఫెక్టివ్గా తగ్గించుకోవచ్చు, మేనేజ్ చేయొచ్చు. ఎలా? వరుసగా ఈ ఇంటి వైద్యం తెలుసుకుందాం. ఈ ఇంటి వైద్యం ప్రత్యేకత, ఇవన్నీ కూడా మీ ఇంట్లో దొరికేటువంటి వస్తువులే, ఎలాంటి ఖర్చు వీటితో ఉండదు. మొదటి చికిత్స. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు బంగాళదుంప అంటే ఆలు, అలాగే తేనె, పసుపు, ఈ మూడు సిద్ధం చేసుకోండి. పద్ధతి తెలుసుకుందాం. ఒక చెంచాడు ఆలు రసం అంటే బంగాళదుంప రసం, పచ్చిదాన్ని కట్ చేసి గ్రైండ్ చేసి పిండాలి. అలాగే ఒక చెంచాడు ఫ్రెష్ తేనె, ఇంకొక చిటికెడు పసుపు, ఇలా మూడు కలిపేసేసి ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. సమస్య తీవ్రతను బట్టి ఇలా వారానికి 2 లేదా 3 సార్లు దీన్ని అప్లై చేస్తుంటే బ్లాక్ హెడ్స్ ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. అంతేకాదు దీనికి ఒక బోనస్, చర్మం కూడా చాలా చక్కగా మెరుస్తుంది. మరొక చికిత్స. దీనికి మీకు కావాల్సింది వంట సోడా, అలాగే నీళ్లు. పద్ధతి తెలుసుకుందాం. బేకింగ్ సోడా అంటే వంట సోడాని కాస్త తీసుకొని దీనికి సరిపడిన నీళ్లు కలిపి పేస్ట్లా తయారు చేయండి. కొద్దిగా నీళ్లు కలుపుతూ పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు దీన్ని బ్లాక్ హెడ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ రాయండి. ఒక 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేసుకోండి. ఇలాగా రోజు విడిచి రోజు ఆల్టర్నేట్ డేస్ చేస్తూ ఉంటే చాలా ఫాస్ట్గా ఈ బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక క్లిన్సింగ్ ఏజెంట్. కాబట్టి చర్మం పైన పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. అలాగే ఆ ఎక్సెస్ ఆయిలీనెస్, ఆ జిడ్డు కూడా దీంతో తొలగిపోతుంది. మొహం చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. మరొక చక్కటి చికిత్స. దీనికి మీకు కావాల్సింది పసుపు, ఉప్పు, కొబ్బరి నూనె, చక్కటి కాంబినేషన్. పద్ధతి తెలుసుకుందాం. ఒక పావు చెంచాడు పసుపు, ఎక్కువ వాడకూడదు, మొహానికి స్టెయిన్ అవుతుంది, అంటే ఆ రంగు వస్తుంది, పసుపు రంగు. అందుకని పావు చెంచాడు చాలు. అలాగే పావు చెంచాడు ఉప్పు స్క్రబ్బింగ్ కోసం, ఇంకా కాస్తంత కొబ్బరి నూనె ఆ డ్యామేజ్ని రిపేర్ చేయడం కోసం. ఇలా మూడు కలిపి ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసి రుద్దండి. ముక్కు పైన, చుబుకం పైన, నుదురు పైన, ఎక్కడుంటే అక్కడ. ఒక 15 నిమిషాలు వెయిట్ చేయండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోండి. రోజు మార్చి రోజు ఇలా చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ దాదాపు ఒక వారంలోనే పూర్తిగా తగ్గిపోతాయి. ఇలాగా ఈ బ్లాక్ హెడ్స్ని తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.